మనకి నచ్చినటువంటి వాటిల్లో సక్సెస్ అనేది ఒకప్పుడు రాకపోయినా మనము అంటే మనకి మనసుకి నచ్చుతుంది. బాగా చెప్తున్నారు, కరెక్ట్. సో దానికి సక్సెస్ రాలేదు, కానీ వేరే దానికి సక్సెస్ వచ్చింది. అప్పుడు అలాంటప్పుడు మన సిచ్యువేషన్ ఇది నా జీవితంలో కూడా వచ్చింది. నేను చార్టెడ్ అకౌంటెన్సీ పూర్తయిన తర్వాత తిండి కోసం ఆంధ్ర బ్యాంక్లో పనిచేశాను. ఒక 10 సంవత్సరాలు ఎందుకు వచ్చిందిరా భగవంతుడు అనుకుంటూనే పనిచేశాను. కానీ ఇంకోవైపు ఈ నవల్స్ ఇవన్నీ ట్రై చేస్తున్నాను. ఒక్కసారి ఇది వచ్చేసరికి ఈ ఫీల్డ్ వదిలేసి ఈ ఫీల్డ్లోకి వచ్చేసాను. ప్రతి మనిషిలోనూ ఇంకో మనిషి ఉంటాడని చెప్పాను కదా. కొంతమంది అందరికీ నాలాగా ఈ బ్యాంక్ ఉద్యోగం వదిలేసేసి టాప్ పొజిషన్ నుంచి ఇలా రావటం సాధ్యపడకపోవచ్చు. అందుకని వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, నీ పని నువ్వు ఒక కర్తవ్యంలా చేస్తూ ఈవినింగ్స్ ఏం చేస్తావు? ఈవినింగ్స్ అంటే వెళ్ళి హోటల్లో కూర్చోవడం కాదు కదా. కాబట్టి అప్పుడు నీ వృత్తిని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో ఒక స్టేజ్లో ఒక పల్లెటూరులో ఉన్నావు నువ్వు, నీకు బాగా పాడగలనని నమ్మకం ఉంది. ముందు హైదరాబాద్లో చిన్న ఉద్యోగంలో జాయిన్ అవ్వు. ఓల్డ్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ పాటలు పాడేవి ఈ షోస్లో. ముందు చేరు, నీకు 1 yearలో తెలిసిపోతుంది నీ కంఠం ఓకేనా, అసలు ఆడియన్స్ ఒప్పుకుంటున్నారా లేదా అని. నీకు వచ్చే నష్టమే లేదు. ఇక్కడ ఫెయిల్ అయ్యావు అనుకో ఉద్యోగం ఉంది, ఇక్కడ సక్సెస్ అయ్యావు అనుకో యూ విల్ బికమ్ ఏ కరోర్పతి. ఇలాగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే. అయితే కొంతమంది మనం చూసినట్లయితే గురూజీ, ఇప్పుడు ఏదైనా జరిగిపోయింది అనుకోండి, దానివల్ల ఫెయిల్యూర్ వచ్చింది, అయితే ఇలా కాకపోయి ఉండుంటే ఇంకా బాగుండేది అని అనుకుంటూ అసలు లేదు అదే జరగాలి అనేటువంటి ఒక మూర్ఖత్వపు మొండి వైఖరితో ఉంటారు గురూజీ. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలంటారు మనం? నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనుకునే వాళ్ళని మనం ఏం సాధించలేమండి. మళ్ళీ మీరు నా జీవితమే తీసుకుంటే, వెన్ ఐ వాజ్ బోర్డ్ విత్ మన బ్యాంక్ వర్క్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఐ కేమ్ టు నావెల్ రైటింగ్. నావెల్ రైటింగ్లో సడన్గా కంప్యూటర్స్ వచ్చిన తర్వాత నావెల్స్ పోయినాయి. ఇమీడియట్లీ ఐ వెంట్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి, ఎన్ని రాస్తాం. దాని తర్వాత ఐ కేమ్ టు యాంకరింగ్ అండ్ డూయింగ్ ఆల్ దిస్ టీవీ దిస్ వన్. ఈ లైఫ్ ఇంక లైఫ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ యూ హ్యావ్ టు ప్లాన్ లైక్ దిస్. ఒక సెలయర్లాగా వెళ్తూ ఒక 40-70 ఏళ్ళ వరకు, 77 వచ్చిన తర్వాత జీవనదిలాగా సముద్రంలో కలిసిపోవాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఓకే. అప్గ్రేడేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు లైఫ్ లో. మలుపులు అండి. అప్గ్రేడేషన్ అనే పెద్ద పదం వాడకండి, మలుపులు ఉండాలి. మలుపులు ఉండాలి, లేకపోతే వెరైటీ ఉండదు జీవితంలో. చాలా మంది చూడండి సెలవులకి ఎప్పుడూ షిర్డీ కానీ తిరుపతి కానీ వెళ్తారు. వాళ్ళకి ఆ రొటీన్నెస్సే నచ్చుతుంది. మరి ఎంత పెద్ద హోటల్కి వెళ్ళినా కొంతమంది అదే వాళ్ళు తినాలనుకున్న ఫుడ్ మాత్రమే తింటారు. అంత హోటల్లో కూడా తింటారు. దీన్ని రొటీన్నెస్ అంటారు. అందుకే షడ్గుణ ఐశ్వర్యాల్లో ఎంతూజియాజం కూడా ఒక ఐశ్వర్యం అని చెప్పాను. మనిషి ఆనందంగా బతకాలంటే ఆరోగ్యము, కీర్తి, ప్రేమతో పాటు ఉత్సాహం ఉండాలి. జీవితం పట్ల వెరైటీ కోరుకోవాలి. ఒక పెళ్ళాంతో తప్ప మిగతా అన్నీ వెరైటీగా ఉండాలి. అంతే కదా.